నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అనేకమైన ఆస్తులకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇన్ని ఆస్తులు కొన్ని వేల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఊపందుకుంది. ఇప్పటికీ మద్యం కుంభకోణంలో సజ్జల గారి పేరు వినిపిస్తున్న టైంలో ఆయన ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఏపీలో అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఈరోజు ఒకప్పుడు ఆయనతో పనిచేసిన, ఆయనతో కెరియర్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆయన్ని విచారించండి ఆస్తుల విషయంలో అని చెప్పి అడగడం విస్మయానికి గురిచేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు చెప్తుంది, ఉదయంలో ఒక సాదా సీదా సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు. ఎవరు? సజ్జల గారు. ఆయనతో పాటు చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ సొంత ఇల్లు లేక ప్రభుత్వం నుండి వచ్చే కొన్ని పాలసీల్ని వీటిని ఉపయోగించుకుందాము అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు. కానీ ఈయన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి పిఆర్ఓగా చేరి కొన్ని వేల కోట్ల ఆస్తులకు అధిపతిగా మారాడు. ఇది ఎలా సాధ్యమైంది ఇంత తక్కువ సమయంలో అనేది ఒక క్వశ్చన్ మార్క్. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. 12,000 సాక్షి జీతగాడు, కొన్ని వందల కోట్లకు అధిపతి అయ్యాడు. ఒక సాదా సీదా సబ్ ఎడిటర్గా వృత్తిని ప్రారంభించిన వ్యక్తి జగన్ కుటుంబాన్ని నమ్ముకొని పిఆర్ఓగా చేరి కొన్ని వేల కోట్లు అడవినే ఆక్రమించేంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అంటే ఈరోజు ఆయన మీద విచారణ చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఈ విచారణ జరుగుతుందా సార్? అంటే నెక్స్ట్ ఇక సజ్జల అంటే వరుస పెట్టి మనం చూసాం. ఏంటి ఇప్పుడు మిథున్ రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి, లేకపోతే కెసిరెడ్డి రాజు, లేకపోతే విజయసాయి రెడ్డి, అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి, ధనుంజయ రెడ్డి, లేకపోతే ఆయన ఎవరు కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప, తాజాగా జగన్ పిఏ పొలిటికల్ అసిస్టెంటా, పర్సనల్ అసిస్టెంటా, పర్సంటేజ్ అసిస్టెంటా నాగేశ్వర్ రెడ్డి. అసలు ఏ విధంగా నాగేశ్వర్ రెడ్డి ఆస్తులు బయటకు వచ్చాయి? ఒక సాధారణ పిఏ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతని జీతం 30,000 అంట. జగన్ సీఎం అయినప్పుడు అతని జీతం 4,44,000 అంట. అసలు ఇన్ని విల్లాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పెట్రోల్ బంకులు ఎక్కడి నుంచి వచ్చాయి? భార్య బ్యాంక్ అకౌంట్లో మరి 20 కోట్లు అన్నారు. ఇప్పుడు ఈరోజు ఏంటి, ఒక 9 బృందాలు నాగేశ్వర్ రెడ్డి ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తున్నాయి. అటు భార్య, ఇటు బామర్ది. 5 లక్షల కన్నా ఎక్కువ ఆ బ్యాంక్ అకౌంట్స్లో వేసిన వాళ్ళ సంఖ్య వేలల్లో ఉందట. అంటే ఆయన ఏదో రేటు కట్టి వసూలు చేశాడు. జగన్తో ఫోటోకి 5 లక్షలు, జగన్తో మీటింగ్కి 50 లక్షలు, టికెట్ కావాలంటే 5 కోట్లు వసూలు చేశాడు అని. అసలు ఆ టికెట్ పొందిన వాళ్ళు కొంతమంది జగన్తోనే ఫిర్యాదు చేశారని. ఇదెంత ఏంటి నీకు పిఏది? మరి సజ్జల ఏది? వీళ్ళందరూ జగన్ అడ్డం పెట్టుకుని ఇంతింత దాచేస్తే మరి అసలు సజ్జల దృష్టికి ఎందుకని సజ్జలపై వీళ్ళ కన్ను పడలేదు? ఇంతవరకు సజ్జలను ఎందుకని విచారణకి పిలవలేదు? సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఇవాటిది కాదు. సజ్జల ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ. సజ్జల 3 అన్నదమ్ములమ్మ. ఏంటి? సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్దన్ రెడ్డి, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నదమ్ములు. వీళ్ళ పెద్దన్న ఒక జియాలజిస్ట్, అంటే భూగర్భ శాస్త్రవేత్త. ఆయన ఏంటి గవర్నమెంట్లో పనిచేశాడు. అన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి ఏంటి బాగా శోధించి సాధించినటువంటి వ్యక్తి. అతను రాజారెడ్డికి దగ్గర అవ్వడం, ఆ ముగ్గురాయి, ఆ బంధం మైనింగ్ బంధం. వెంటనే వాళ్ళు అసలు ఆర్ఆర్ గ్లోబల్ అని, రెడ్ గోల్డ్ అని, గాలి జనార్దన్ రెడ్డిని పెట్టుకుని మొత్తం ఇనప ఖనిజం దోచేయడంలో వీళ్ళ పాత్ర. ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి దీంట్లో. అంటే అసలు చైనాకి 1,000 కోట్లు వాళ్ళు సంపాదించటం. అసలు గాలి జనార్దన్ రెడ్డి మీకు తెలుసు, ఇంట్లో కుర్చీ కూడా బంగారం, తినే పళ్ళెం బంగారం, చెంచాలు బంగారం. లక్ష్మీనారాయణ ఆశ్చర్యపోయారు. జేడి లక్ష్మీనారాయణ పట్టుకుంది అతను కూడా. అంటే ఇప్పుడు అక్కడి నుంచి బంధం రెడ్ గోల్డ్ ద్వారా ఇనప ఖనిజం డబ్బులు ఎందులోకి వచ్చాయి? సజ్జల ద్వారా సాక్షిలోకి వచ్చాయి. సాక్షి పెట్టుబడిదారమ్మా. సాక్షి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిది కాదు, భారతీ మేడంది కాదు, సజ్జలదే.
ఒక రకంగా చెప్పాలంటే సజ్జలే దానికి ఓనర్ అనమాట. నిమ్మగడ్డ ప్రసాద్ కూడా. పాపం మరి miss నిమ్మగడ్డ చేయకూడదు. ప్రసాద్ ఏంటి మొత్తం బిల్డింగ్లన్నీ ఆయన కట్టించాడా? అంతేగా. సాక్షి కార్యాలయాలన్నీ ఆయన దగ్గర 940 కోట్లు అయితే వీళ్ళదంతా 140 కోట్లు సాక్షిలో పెట్టుబడులు. అట్లా ఆయన ఎవరు సజ్జల జగన్మోహన్ రెడ్డి పెట్టుగా సకల శాఖ మంత్రిగా 5 ఏళ్ళు జగన్ సీఎంగా, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఇంత కొల్లగొట్టిన వాళ్ళు సజ్జల ఎస్టేట్. మొన్న మీరు చూశారు, రెవెన్యూ వాళ్ళు వెళ్ళారు, అటవీ వాళ్ళు వెళ్ళారు. అవును. సీకే దిన్నె మండలంలో 187 ఎకరాలంట. అవును. మొత్తం సర్వే చేస్తే ఎంత బయటకు వచ్చింది నీకు? 63 ఎకరాలు బయటకు వచ్చింది. కబ్జా చేశారు, ఆక్రమించారంటూ. మరి అది వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యాడు. దాంట్లో కూడా 63 ఎకరాల్లో 52 ఎకరాలు ఫారెస్ట్ అంట, 11 ఎకరాలు రెవెన్యూ, ఇంకా పోరంబోకు ఇదంతా కలిసింది. అంటే 11,000 ఎకరాలు ఉందంట. ఎక్కడ? సీకే దిన్నె మండలంలో అటవీ భూమి 11,000 ఎకరాల మీద కన్నేశారా వీళ్ళు? అంటే ఇప్పుడు దాకా మనం ఏంటంటే మీరు అందరినీ బంట్లన్నీ లేపేశారు, అవును. అశ్వాలు కూడా లేపేశారు. ఇది ఇప్పుడు శకటాలు లేపేశారు, ఏనుగులు జోలికి వస్తున్నారు ఇప్పుడే. ఇక మంత్రి, అంతే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కింగా, చెక్మేట, చదరంగం ఆడుతోందా? అంతే. ఇప్పుడు ఇవాళ సిట్టు మనం అంటోంది అదే. సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి కొడుకులు ఏ విధంగా జగన్ అడ్డం పెట్టుకుని మనీ లాండరింగ్లో ఉన్నారా, లిక్కర్ స్కాముల్లో ఉన్నారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, సజ్జల కొడుకు కలిసి వ్యాపారాలు. ఉమ్. ఏది ఆ మోహిత్ రెడ్డి లేకపోతే భార్గవ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఏదో బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనేది బయటకు వచ్చింది. ఉమ్. ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, మద్యం ట్రాన్స్పోర్ట్ 400 కోట్లు కాంట్రాక్టు. ఆ సిగ్మా లేకపోతే డికార్ట్ కాదు, వీళ్ళే చేసుకున్నారని. అప్పట్లో నిఖిలానంద, విజయానంద రెడ్డి, రెడ్ శాండల్ స్మగ్లర్, చెవిరెడ్డి, కారుమూరి, దాంట్లో సజ్జల భార్గవరెడ్డి పాత్ర. అంటే ఇప్పుడు వీటన్నిటిపైన ఇంతవరకు సరైన విచారణ, సజ్జల తలుపు రేపు తడుతున్నారా? నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి అంటోంది అదే. అంటే జగన్మోహన్ రెడ్డిని అంటుకోబోయే ముందు, ఆయన టచ్ అయిపోయే ముందు సజ్జలు నెచ్చుతారా? సకల శాఖ మంత్రి కాబట్టి. ఎందుకంటే అసలు మొత్తం మనకి కేఎన్ఆర్ఏ ఇంత సంపాదిస్తే అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆస్తులు? ఎక్కడి నుంచి అసలు ఎన్ని రకాలుగా వసూలు చేశారు? అటు మైనింగ్ మాఫియా, ఇటు వైన్ మాఫియా, అటు ల్యాండ్ మాఫియా, ఇటు శాండ్ మాఫియా, అన్ని డబ్బులు వీళ్ళకే చేరినటువంటి దాంట్లో అది చాలాకి వసూళ్లు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే సార్, రాజకీయాల్లోకి వస్తే ఎలా సంపాదించుకోవచ్చు అనే ఒక పుస్తకం రాయాలంటే వీళ్ళు చరిత్రలు రాస్తే సరిపోతాయి. మంచి జర్నలిస్ట్, బాగా రాస్తాడు. అందుకే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రసంగాలన్నీ కూడా ఈయనే రాసేది. ఓకే. ఇప్పుడు మావిగన్ కూడా ఆయన ఇచ్చాడా? టీడీపీకి అస్త్రాలు అవుతున్నాయి సార్ ఆ ప్రసంగాలు. మరి ఇప్పుడు మావిగన్ కాస్త రివర్స్ అయ్యి ఇప్పుడు ఆయనకే గన్ పాయింట్ అయింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.